పాపం తెలంగాణ ప్రజలు రైతుల కోసం గోసపడుతుర్రు. ఇవాళ అది ప్రతి ఒక్కరు చూస్తురు. కొత్తగా అంటే మామూలుగా వ్యవసాయం చెయ్యని కుటుంబాలకు కూడా మీన్స్ హైదరాబాద్లో ఉండే మంచి మంచి హై లైఫ్ గడుపుతున్న వాళ్ళు కూడా చూస్తున్నారు. అరే ఇంత ఇబ్బంది పడుతున్నారా, ప్రభుత్వానికి ఏం పోయే కాలం వచ్చింది, కనీసం మినిమం మానవత్వం లేదా, మినిమం కట్టసి లేదా, బాధ్యత లేదా, వాళ్ళ పరిస్థితిని గమనించవచ్చు కదా, వాళ్ళని ఆదుకోవచ్చు కదా అని మాట్లాడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. వాళ్ళ స్కూల్కి వెళ్ళే పిల్లల నుంచి దగ్గర నుంచి కాలేజీలో చదువుకునే పోరగాండ్ల వరకు కూడా ఇదే అనుకుంటున్నారు. కానీ వాళ్ళ ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్లేదు. పాపం రైతులు మొన్న ఏమనుకోరు తెలుసా, రేవంత్ రెడ్డి ఇన్నిసార్లు ఢిల్లీకి పోయిండు, 52సారి, 40సారి, 30సారి, 20సారి, 10సారి అని ఇట్లా మొత్తం మనం ఎన్నిసార్లు ఆ లెక్కల్ని చూసినాం. అయితే ఈసారి ఏమనుకోరు తెలుసా, రైతులందరూ ఎంత ఆశతో ఉన్నాడంటే, అరే మా ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయిండు, ఈసారి ఖచ్చితంగా కేంద్ర మంత్రులతో మాట్లాడి మా తెలంగాణలో రైతులు గోస్ ఇట్లా పడుతున్నారు, పాపం మహిళలు కూడా వాళ్ళ పిల్లలకు గింత పిల్లలు సంఘం ఎత్తుకొని వచ్చేసి జ్వరాలు వస్తే సిరపులు కూడా ఆడనే వేసి క్యూ లైన్లలో ఆడనే పిల్లల్ని పడుకోబెట్టిన పరిస్థితి కనపడుతుంది. పాపం ఏజ్ బారున ఏదో స్పృహ తప్పి పడిపోతున్నారు, నిరసనలు చేస్తున్నారు, నిర్బంధాలు చేస్తున్నారు, పరిస్థితి చాలా ఘోరంగా ఉందని చెప్పి అట్లా కేంద్ర మంత్రులకు వివరించి వాళ్ళతో బతిలాడి ఆ యూరియా కొరతను తీరుస్తారేమో అనేసి 1000 కళ్ళతో చూసిరు. ఏమైంది తెలుసా, ఆఖరికి మాకెందుకు పై యూరియా సంగతి ఎక్కడటన చావండి అట్లనే ఉంది ఇవాళ ముఖ్యమంత్రి తీరు. నిజంగా ఇంత గోసపడుతురు కదా యూరియా కోసము, వాళ్ళకి ఏదో ఒక్క మాట, మేమున్నాము, మిమ్మల్ని ఆదుకుంటాను, నేను ఢిల్లీకి పోతాను, నేను కేంద్ర మంత్రులను మాట్లాడతాను, అవసరమైతే నేను మోడీని పట్టుకొని కాలరో పట్టుకొని అయినా సరే నేను యూరియా తీసుకొచ్చి మీకు ఇస్తాను, లేకపోతే అసలు నేను హైదరాబాద్లో తెలంగాణలో కాలే పెట్టనని మాట్లాడాల్సిన రేవంత్ రెడ్డి దేనికోసం పోయి కేంద్ర మంత్రులతోటి మంతనాలు చేస్తుంది తెలుసా. కదా 4th సిటీ ఒకటి కడుతున్నారట, చాలా మందికి తెలుసా ఇది. ఆ 4th సిటీ భూముల కోసం గోసపడుతున్న వాళ్ళకి బాగా తెలుసు రైతులకి. ఆ 4th సిటీనట ఆయన నా పేరు చిరస్థాయిలో, అసలు రేవంత్ రెడ్డి అంటే ఏంటి అనేది చిరస్థాయిలో ఆయన గుర్తుండిపోవడానికి ఆయన 4th సిటీ నిర్మాణం చేస్తుండట ఈ హైదరాబాద్ జాలని. ఆ 4th సిటీ నుంచి అమరావతికి ఎక్స్ప్రెస్ హైవే కావాలట. పోనీ ఆడ అమరావతి పూర్తయిందంటే అది అమరావతి నీళ్ళలో కొట్టుకునే అలానే ఉంటుంది అమరావతి. ఈడ 4th సిటీ ఏమైనా ఒక తట్టెడు మట్టి కానీ ఒక ఇటుక పిల్లని వేసిరంటే అది లేదు. కానీ ఇవాళ ఈయన కేంద్ర మంత్రులతో మంతనాలు చేస్తుంది ఏంటంటే మా అమరావతికి ఈ 4th సిటీ నుంచి ఎక్స్ప్రెస్ హైవే వేయమనేసి ఇవాళ ఈయన ఢిల్లీకి పోయి కేంద్ర మంత్రులతో మంతనాలు చేసింది ఇందుకేనట. ఇంక ఏం చేయాలి చెప్పండి, ఇప్పుడు వచ్చింది కదా, ఇక రేపు ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టే పరిస్థితి ఆసన్నమైంది కదా. ఆ 50% క్యాప్ తొలగించేసి కదా గవర్నర్ ఆమోదం తెలిపిండు కాబట్టి. సో ఇది ఇప్పుడు ఎట్లుందంటే వీళ్ళకి, అరే అనవసరంగా గవర్నర్ దగ్గర నుంచి అట్లనే ఉంటుంది అనుకున్నాం, కానీ ఈ 50% క్యాప్ తొలగించారు కదా, ఇప్పుడు మనం చచ్చుకుంటూ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలి కదా అనేసి వీళ్ళకి పచ్చి వెలక్కాయ గొంతులో పట్టట్టు అయింది. కనీసంగా పొయ్యిగో మేము కేంద్ర మంత్రుల దగ్గరికి పోయి యూరియా కోసం కనీసం మేము బతిలాడినాము, వాళ్ళతోటి కొట్లాడొచ్చినాము, మీకు అంత కాకపోతే కొంతనైనా తీసుకొచ్చి ఇస్తామన్న మాట కూడా లేదు. కానీ అసలు కట్టని దానికి గింత మట్టి తీయలేదు, ఒక తట్టెడు మట్టి తీయలేదు, ఒక ఇటుక పిల్ల అండ్లేయలేదు. కానీ ఇవాళ ఇక్కడ 4th సిటీ నుంచి అట అక్కడ అమరావతి వరకు, పోనీ అమరావతి ఏమైనా పూర్తయి సచ్చిందా అంటే ఎందుకు ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది చెప్పనా. ఇవాళ రైతులు గోసపడుతుంటే ఎక్కడ చెప్పండి, ఒక్క ప్రాంతమా, తెలంగాణ వ్యాప్తంగా బారులు తీరి మొన్నటిదాకా అసలు యూరియా కొరతే లేదని మాట్లాడిన ప్రబుద్ధులకు దేంతో సమాధానం చెప్పాలి ఇప్పుడు. కళ్ళుండి గుడ్డివాళ్ళైంట్రా, లేకపోతే చెవులు ఉండి చెవిటి వాళ్ళైంట్రా అనుకోలేదు. చెవులలో సీసం పోసుకురా, కళ్ళలో ఏమన్నా తెల్ల జిల్లేడు పాలు కొట్టుకున్నారా. కొంచెం మన సిగ్గుండాలి కదా మంత్రులకు కూడా. ఆ మాట మాట్లాడేటోళ్ళకి చెప్తున్నా, అరే అంత హృదయ విదారకంగా ఆడ మనకి ఇష్యూస్ కనపడుతున్నాయి, విజువల్స్ చూస్తున్నారు, దాన్ని కూడా ఏం చేసిరు, బీఆర్ఎస్ మెడకు చుట్టాలనే ప్రయత్నం చేసిరు. అంటే ఆ వార్తలు రావండి, ఆ వార్తలు ఎక్కడ కూడా మీరు ఏ ఆంధ్రజ్యోతి తీసుకోండి, ఈనాడు తీసుకోండి, వెలుగు తీసుకోండి, అంత అవస్థలు పడుతున్నది. వాళ్ళ కేస్ స్టడీస్ అంటే ఇప్పుడు ఒక ఆమె ఉంది, అది సోషల్ మీడియాలో మాత్రమే హైలైట్ అయింది. తన బిడ్డకి జ్వరం వస్తే అక్కడనే ఆ లైన్లో కూర్చొని సిరప్ పోసి ఆ లైన్లో పడుకోబెట్టిన, అట్లాంటివి రావు. పెద్దగా వస్తాయి.
ఇక్కడ గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి ఆల్రెడీ హైకోర్టు మొట్టికాయలు వేసింది, మీరు తిరిగి రీవాల్యుయేషన్ చేస్తారా లేకపోతే 8 నెలల్లోగా మళ్ళీ పరీక్షలు పెడతారా అని చెప్పేసి మొట్టికాయలు వేసింది కదా. ఆ వార్త రాదు, ఎందుకంటే ఆ వార్త ఎక్కడ వస్తుందో అని ముందే లీకులు ఇచ్చి పెడతారు. కేటీఆర్కి సంబంధించి ఈ కార్ రేస్కు సంబంధించి గవర్నర్ ఆమోదం తీసుకుంటాము, ప్రాసిక్యూషన్ చేస్తాము, ఈ వార్త వస్తుంది. అక్కడ కూడా అంతే కదా, ఏడ చూసినంతే. ఎంత దౌర్భాగ్యం అంటే నాకు అనిపిస్తుంది మీడియా కన్నా కొంత మనస్సాక్షి ఏమన్నా మిస్ అయిందా. సరే, ఒక పార్ట్ ఆఫ్ ది మొత్తం ఒకవేళ వాళ్ళ భజన వార్తలు వేసుకున్నా, ఇంకొక దాంట్లో కనీసం ఇంకో పక్క స్పేస్లో కనీసము వాళ్ళ సమస్యలన్నా వేయాలి కదా, అది లేదు. నిన్న చూసిరు కదా పేపర్లలో ఎక్కడ చూసినా అని ముందే గీసేసినాం. ఈ కార్ రేస్కు సంబంధించిన కేసుకు సంబంధించిన విషయాలు, ఎందుకంటే ఆ గ్రూప్ 1కి సంబంధించి అవకతవకలు, భారీ స్కాము, ఈ దొంగలు ఎట్లా కలిసి పోస్టులు అమ్ముకున్నారు, ఏ రకంగా అమ్ముకున్నారు, తెలుగు మీడియం వాళ్ళకి ఎందుకు రాలేదు ర్యాంకులు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎందుకు వచ్చినాయి, ఒక దగ్గర రాసిన ఎగ్జామ్ సెంటర్లో వాళ్ళకే ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ కూడా ఓపెన్గా తెల్లమైపోయిన పరిస్థితి. అసలు ఆ పేపర్లను ఎవరు దిద్దిరు, జూనియర్ లెక్చరర్స్ ఎందుకు దిద్దిండ్రు, సీనియర్లు ఎందుకు దిద్దలేదు, అసలు అవగాహన ఉన్న వాళ్ళు కనీసం తెలంగాణ ప్రాంతం కానీ తెలంగాణ చరిత్ర గురించి కానీ అవగాహన లేని వాళ్ళు ఆ పేపర్లు ఎట్లా దిద్దిలా ప్రతి అంశం బయటకు వచ్చింది. తీసుకుపోయి కోర్టులో ఏం చేస్తే ఏమైంది, రీవాల్యుయేషన్ చేయాలని చెప్పింది. ఇప్పుడు ఆ వార్త వస్తే ఏమవుతుంది, ఇజ్జత్ పోద్దని. ఇప్పటికేదో ఇజ్జత్ పోలేదు, అంత బాగున్నట్టుగా. ఇవాళ ఢిల్లీకి పోయి ఇలా కనీసం యూరియా గురించి ఏమైనా తిప్పలు పడి కొన్ని యూరియా బస్తాలు ఏమైనా తెస్తాడనుకుంటే వీళ్ళకి మంతనాలు దేని గురించి అంటే 4th సిటీ కావాలి. ఇప్పుడు కట్టని 4th సిటీ, ఆడ లేని అమరావతి, ఈ రెండింటికి మధ్యలో ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవే కావాలి. ఈడ ఉన్న నా అందం చూడమ్మా నా సందం చూడన్నట్టు సామెత ఉన్నట్టుగా ఆడ దాన్ని చూడాలి, నీళ్ళల్లో ఉన్న అమరావతిని చూడాలి, ఈడనేమో ఒక ఇటుక పెళ్ళని 4th సిటీ చూడాలట. ఎంత దౌర్భాగ్యం చెప్పుండ్రి. వీళ్ళు మళ్ళా సోషల్ మీడియాలలో దేవుడా తలకాయ తీసి ఎడబెట్టుకోవాలో అర్థం కాదు తెలుసా, చెప్పిస్తుంటారు. అసలు ఆడు మగాడ్రా బుజ్జి, తెలంగాణ సీఎం గురించి మాట్లాడుతుంటారు. ఆడు మగాడ్రా బుజ్జి, ఎవరు చేయలేని పనులు కరెక్టే, ఎవరు చేయలేని పనులను రేవంత్ రెడ్డి చేసిండు. ఏం చేసిండు తెలుసా, ఇవాళ తెలంగాణ ప్రజల్ని మొత్తము అగాధంలో నెట్టేసిండు. ఎవరు చేయలే, అతను మాత్రమే చేసిండు. ఇంటికి ఒక పనికిమాల చిల్లర కొడుకుంటారని మాట్లాడుకుంటారు కదా, ఆ దఫలో ఇవాళ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ తెలంగాణ అనే ఒక పెద్ద కుటుంబానికి ఎందుకు పనికిరాని ఒక కొడుకున్నాడని మాట్లాడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా సోషల్ మీడియాలో వీడు ధూరుడు, వీడు శూరుడు, వీడు ఏమో చేసిండు అంటే ఏం చేసిండ్రు అంటే ఏమీ ఉండదు. మళ్ళీ ఇవాళ ఒక్కడు ఇంతోడు అంతోడు లేచి ఎగరెగర ఆడిండ్రు కదా, ఎందుకు యూరియా గురించి మాట్లాడరు, ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టి ఏమేమో పెద్ద పెద్ద పొంకనాలు కొడతారు కదా. మరి యూరియా కష్టాల గురించి, యూరియాని మేము ఈ రకంగా కొరత తీర్చబోతున్నామని ఎందుకో మాట్లాడరు, గ్రూప్ 1 గురించి ఎందుకు మాట్లాడరు, హైకోర్టులో చాసి లెంపకాయలు కొట్టింది కదా, ఎందుకు ఆ గ్రూప్ 1 అవకతవకల గురించి ఎందుకో మాట్లాడరు, పరీక్షల్లో ఏమంటారు ఉద్యోగాలు అమ్ముకున్నారు కదా, 100 కోట్ల స్కామ్ జరిగింది కదా, దీని గురించి ఎందుకో మాట్లాడరు. మళ్ళీ కొంతమంది చెప్తుంటారు కదా అసలు మేము చేసిన వీడియోలు ఎవ్వడూ చేయలేదని. ఏం చేసిరా బాయ్ మీరు వీడియోలు? ఒక లగచర్ల ఇష్యూ చేసిరా, ఒక హైడ్రా బాధితులు చేసిరా, ఒక మూసి బాధితులు చేసిరా, ఇవాళ యూరియా కోసము నానా కష్టాలు పడుతున్నారు కదా, ఆ వార్తను చేసిరా? ఏం వార్తలు చేసిరా అని ఏడ భూములు కనపడితే పోయి ఆ భూములలో పడి దందాలు చేసుకుంటూ మాట్లాడుతున్న వాళ్ళు ఇవాళ అసలు మేము చేసిన వీడియోలు ఎవరు కరెక్టే, మీరు చేసిన వీడియోలు ఎవరు చేయలే, మీరు చేసిన దందాలు ఎవరు చేయలే, మీరు చేసిన వసూళ్ళు ఎవరు చేయలే, మీరు చేసిన బ్లాక్మెయిల్ ఎవరు చేయలే, కరెక్టే, మీరు ఒప్పుకుంటున్నారు నిజం. కొంచెమన్నా సెన్స్ ఉండాల. సమస్యల్ని ఎవరు ఎలుగు తీస్తారు? పట్టుమని వేళ్ల మీద లెక్క పెట్టే మంది లేరు ఇవాళ సమస్యలు చూపించేవాళ్ళు. ఆడికే అతలాకుతలం అయిపోతున్నారు. ఇవాళ యూరియాకేమో ఏమీ లేదు, అంతు లేదు పొంతు లేదు. ఎవరైనా తెస్తారా, మాట్లాడతారా? ఆ లైన్లో పోయి ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, ఒక భరోసా ఇచ్చేవాళ్ళు ఒక్కరు ఉన్నారా అధికార పార్టీ నుంచి? ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షం వాళ్ళు పోయేసి ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు పోయి నిలదీసి వాళ్ళ కోసం ధర్నాలు, రాస్తారోకోలు ఏమన్నా చేస్తే ఇదంతా కూడా కృత్రిమంగా క్రియేట్ చేసినట్టు. అందుకే రగిలిపోతున్నారు ఈరోజు తెలంగాణ ప్రజలు, రగిలిపోతున్నారు. రేపు ఎలక్షన్ రాకపోతారా, మీ సంగతి మేము చూడకపోతాం అన్నట్టున్నారు. కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇవన్నీ మర్చిపోయి బాజా భజంత్రులు మోగే సోషల్ మీడియా మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే సిగ్గేస్తుంది. అసలు ఎవరు చేయడు, మీరు చేసిన వీడియోలు నిజంగా ఎవరు చేయడు. ఎందుకంటే మీకు ప్రజల సమస్యలు అక్కర్లేదు,
పొద్దునే వార్తలు చదువుతారు, ప్రజల సమస్యలు చదువుతారా? ఆ పత్రికలు రాయారు, ఆ పత్రికలు చదివే మీకు నోర్లు రావు. సో ఇది పరిస్థితి. రేవంత్ రెడ్డి ఢిల్లీకి తిరుగుతున్న వైనం ఏంది చెప్పాలా? ఇవాళ ఆయన యూరియా గురించి కాదు పోయి కలుస్తుంది కేంద్ర మంత్రుల్ని. ఆయనకు కావాల్సింది ఇలా 4th సిటీకి ఇలా అద్భుతమైన ఎక్స్ప్రెస్ హైవే కావాలట. ఇది తెలంగాణ ప్రజలు గమనించండి ఒక్కసారి.